హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఎండు రొయ్యలు బీరకాయ ఇగురు చేయబోతున్నానండి. వీడియో ఎండ్ వరకు చూసి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చేసేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఎండు రొయ్యలు బీరకాయ ఇగురు చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక 3-4 సార్లు శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకోవాలండి. ఇవి బాగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుంటున్నానండి. ఎండు రొయ్యలు ఇలా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ శుభ్రంగా మగ్గిపోయేంత వరకు 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలండి. ఇంకోండి ఈ విధంగా నేను బీరకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గినవి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుంటున్నానండి. ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇంకా 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇంతవరకు మగ్గినవి. ఇప్పుడైతే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం కారం వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు టీ తాగే కప్పు అంతా వాటర్ తీసుకుంటున్నానండి. ఇంకా వాటర్ అయితే వేయట్లేదండి. ఈ వాటర్తో ఈ కర్రీ అంతా ఉడికిపోద్ది. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి. ఇదిగోండి కూర అయితే ఉడికిపోయింది. ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టేయాలి లంచ్ బాక్స్లోకి. ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ అండి. ఇదిగో మా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నానండి. ఇప్పుడైతే స్నాక్స్గా నిన్న చేసి పెట్టిన జంతికలు కొన్ని పేలాలు అలాగే పాప్కార్న్ వేసానండి పిల్లల స్నాక్స్ కింద. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. తర్వాత ఈ కూర ఎలా ఉంది ఏంటనేది నేను అన్నం పెట్టుకుని తినేటప్పుడు చెప్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. బీరకాయ ఎండు రొయ్యల కూర చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసి లైక్ ఇవ్వండి ప్లీజ్. మీరు లైక్ ఇచ్చేదాన్ని బట్టి నా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కర్రీ అయితే చాలా బాగుందండి. సూపర్గా ఉంది కూర అయితే. ఓకేనండి. బాయ్ అండి అందరికీ.